మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం నుండి 37వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకుగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలముండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకు వచ్చినో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చున్నట్టు చూచినేమో గనుక మీరు మెలకుగా ఉండుడి. నేను మీతో చెప్పినది అందరితో చెప్పుచున్నాను, మెలకుగా నుండుడి అనేను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి దయగల మీ పాదాల సమీపానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. మీ సన్నిధి మాతో కూడా ఉండను అనుగ్రహించి మాకు అవసరమైన లేఖనాలను మమ్మల్ని తట్టి లేపి బలపరిచేటువంటి లేఖనాలను మీరు అనుగ్రహించండి. కృప చూపించి సాయపడి మాతో మీరు మాట్లాడి మా అంతరంగాలకు సేదతీర్చండి. మాకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఆత్మలో అనుగ్రహించి మేము మీ రాకడ కొరకు సిద్ధపడేటువంటి కృపను, సంసిద్ధంగా ఉండే భాగ్యాన్ని ఇమ్మని మా ప్రియులు ఆయా స్థలాల్లో ఉండి సేవ చేస్తున్నవారు వారిని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రతి విధమైన ఆటంకాన్ని కొట్టివేసి చెల్లి సుహాసిని చీరాల రావడానికి కృపనిచ్చారు. ఒంగోలులో డిఓ యాక్సెప్ట్ చేయడానికి, చీరాల్లో జాయిన్ కావడానికి మోడల్ స్కూల్లో మీరే కృప చూపించమని విజ్ఞాపన చేస్తూ వస్తున్నాను. అంతేకాదు మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదే సమయాన్న ప్రత్యేకంగా పూర్ణాన్ని ముట్టండి. మరో 3 వారాలు ఆ కాలి వేలు విషయంలో విశ్రాంతి తీసుకోవాల్సి ఉండింది. స్వస్థ చేకూర్చండి. మా ప్రయాణాలన్నింటిలో కూడా భద్రత ఉంచండి. ఈ వారం దినాలు ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటిలో, ప్రయాణంలో, వాక్యంలో మీ సన్నిధిని మాతో కూడా ఉండనిమ్మని బలపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 33 నుంచి 37 వరకు ఉన్నటువంటి ఇదే ఉపమానం లూకా సువార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో 36 నుంచి 40 వరకు వ్రాసిన ఉపమానం ఒకే విధమైంది. అక్కడ ఏం రాసిందంటే, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉంటే కనుగొనునో ఆ దాసులు ధనిలు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉంటే కనుగొన్నో ఆ దాసులు ధనులు. దొంగ ఏ గడియ వచ్చునో ఆ ఇంటి యజమానునికి తెలిసిన ఎళ్ళ అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనిడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. ఇందులో మనం 2 డెస్టినీస్ అంటే 2 ముగింపులు, వాటిని మనం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 2 ముగింపులు ఉన్నట్టు కనిపించవు, కానీ అంతర్లీనంగా 2 ఉన్నాయి. మొదటిది లూకా సువార్తలో ఆయనే నడుం కట్టుకుని భోజన పంక్తిని కూర్చునిబెట్టి ఆయనే ఉపచారం చేస్తాడు అన్నది ఒక వ్యక్తి యొక్క ఆ పనికి ఫలితంగా ఇచ్చేటువంటి ముగింపు అది. మరి మిగిలిన వాళ్ళు ఈ భాగ్యాన్ని కోల్పోతారు కదా, అది 2వ వారిది.
ఈ రెండు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ ఈ మార్క్సు వార్త 13వ అధ్యాయంలో జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి అనే పదాలు. అది 33వ వచనం. 36వ వచనంలో అకస్మాత్తుగా వచ్చి అనే పదం. 37వ వచనంలో నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను అంటాడు. ఎందుకు ఈ మాటలు ఆయన చెప్పవలసి వచ్చింది అనంటే, ఈ దీనికి ముందు పేతురు గారు ఇవి మీరు మాతోనే ఎందుకు చెప్తున్నారు అని అడుగుతాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు అందరితో చెప్తున్నాను అనే పదం ఆయన వాడారు ఇక్కడ. సరిగ్గా ప్రభువు రావడానికి ముందటి సమయంలో ఆయన ఇంటివారు ఎలా ఉండాలి? ద్వారపాలకులు ఉన్నారు ఇందులో, దాసులు ఉన్నారు ఇందులో. ద్వారపాలకుడు, దాసుడు ఇద్దరు ఉన్నారు. అంటే రెండు కేటగిరీస్ కనబడతాయి. వీరు మెలకుగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి అనే పదాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ అతని కొరకు ఎదురుచుచ్చు అనే పదం లూకాసు వార్త 12వ అధ్యాయం 36లో ఉంది. తట్టగానే తలుపు తీయుట అనే పదం కూడా ఉంది 36లో. 35లో అయితే మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి అన్నాడు. నడుం కట్టుకోండి, దీపాలు వెలుగుచుండనివ్వండి అనే పదానికి అప్పగించబడిన పని ఏదైతే ఉందో ఆ పనిని మనం నమ్మకంగా చేయటం అనేది ఇందులో మనకు కనిపిస్తున్న బాధ్యత. ప్రభువు మనకు అప్పగించి వెళ్ళారు. అందులో దైవికమైన అధికారం ఉంది, అందులో బాధ్యతలున్నాయి. వాటిని మనం నమ్మకంగా జరిగించవలసి ఉంది. ఉదాహరణకు నేను మిమ్మల్ని రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం వద్దకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. నాతో పాటు రండి. 12వ అధ్యాయంలో 8వ వచనం ఇలా అన్నాడు, బోధించువాడైతే బోధించుటలోనూ, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను. ఇక్కడ చేసే పని ఎలా చేయాలో, ఏ మేర చేయాలో ఇక్కడ చెప్పబడింది. ఈ పని కలిగి ఉండడం అనేది ఎప్పటి వరకు చేయాలి? ఈ పని నేను విశ్వాసులకు, సువార్థికులకు, కాపరులకు, సంఘ పెద్దలకు, పరిచారకులకు చెప్పే మాట ఏమిటంటే, ప్రారంభ దినాల్లో మనం చేసిన పని ఈరోజు చేస్తున్నామా? ప్రారంభ దినాల్లో భారం కలిగి బాధ్యతను నిర్వహించినట్టుగా ఈ రోజున మనం నిర్వహిస్తున్నామా? ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన సంగతి. సంవత్సరాలు గడిచిపోయాయి. వస్తున్న వ్యక్తి ఆలస్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. శరీరం అప్పుడే రాళ్లే అయినా అని చెప్తుంది. కొన్ని సిద్ధాంతాలు కూడా ఇప్పుడెక్కడ వస్తాడైనా, ఇప్పుడే కాదు అని చెప్తున్నాయి. ఇలా పని అప్పగించి వెళ్ళినవాడు తిరిగి వచ్చేలోగా మన అంతరంగాలు అలసిపోయేటట్టు, మన మనస్సు పని మీద నుంచి ప్రక్కకు తప్పుకునేటట్టు, మనం నిద్రమత్తులమై, సోమరులమై, విశ్రాంతిని కోరుకుంటూ చేయవలసిన పనిని సక్రమంగా చేయకుండా, అసలు నిద్రపోకుండా ఉండడని కాదు నా అభిప్రాయం. పని చేయవలసిన సమయంలో పని చేస్తూ ఆయన అప్పగించిన వాటిలో నమ్మకంగా పనిచేయటం అనేది ప్రతి వ్యక్తికి ఇవ్వబడిన సంగతి. లోపల పనిచేసేవారే కాదు, విశ్వాసులు కూడాను. ఇది ఆయన వచ్చేంత వరకు జరిగించవలసిన పనిగా చెప్పబడింది.
అంతేకాదు, వాస్తవానికి ప్రతి విశ్వాసి ఆయన వచ్చేటంత వరకు దేని మీద లక్ష్యం ఉంచాలి? దేని మీద లక్ష్యం ఉంచమని లేఖనం చెబుతుంది? ఒకసారి మీరు పేతురు గారు రాసిన 2వ పత్రిక దగ్గరికి రండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినడల మీకు మేలు. ఈ మాటలు పేతురు గారు ఆయన వచ్చేటంత వరకు ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచండి అంటున్నాడు ఆయన. సహజంగా నేటి దినాన్న వేటి మీద లక్ష్యం ఉంచుతున్నారు? 16వ వచనంలో అంటాడు, చమత్కారముగా కల్పించిన కథలు, ప్రభు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము తెలపలేదు, అలా మేము చెప్పలేదు. రాకడ గురించిన సందర్భం ఏది? మేము ఆ మహాత్యాన్ని కళ్ళారా చూశాం, ఆయన స్వరాన్ని మేము చెవులారా విన్నాం. అయితే ఇంతకంటే స్థిరమైంది వ్రాయబడిన ప్రవచన వాక్యం. దాని మీద లక్ష్యం ఉంచండి. దేవుని పిల్లలు వేటి మీద లక్ష్యం ఉంచుతున్నారు ఈ రోజున? కనిపించే వాటి మీద, వినిపించే వాటి మీద ఎక్కువ లక్ష్యం. అది కలే గాని, దర్శనమే గాని, మనుషులు చెప్పే మాటలే గాని, వాటి మీద లక్ష్యం ఉంచుతున్నారు తప్ప దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచటం లేదు. ఆయన రాకడ వరకు మనం లక్ష్యం ఉంచవలసింది ఈ లేఖనం మీద. లేఖనం అత్యంత ప్రాముఖ్యమైంది. లేఖనం అత్యవసరమైంది. లేఖనానికి వేరుగా ఎవరు ఏం చెప్పినా వాటి మీద మీరెన్నడూ లక్ష్యం ఉంచొద్దు. ఎవరైనా ఈ పుస్తకం మనకు అక్కర్లేదు అన్నవాళ్ళు, వాళ్ళు అపవాదికి చెందిన వాళ్లే గాని దేవునికి చెందిన వాళ్ళు కాదు. కొంతమందిని అపవాది అద్భుతంగా మోసం చేస్తున్నాడు. ఈ పుస్తకం అక్కర్లేదు, బైబిల్ అక్కర్లేదు, బైబిల్లో ఒక భాగం అక్కర్లేదు, ఒక భాగం ఉంటే చాలు. ఇలాగూ కొంతమందిని పాక్షికమైన అంధత్వానికి గురి చేస్తే, కొంతమందిని సంపూర్ణమైన అంధత్వానికి గురి చేస్తున్నాడు అపవాది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతూనే ఉంది. ఎప్పుడు లేఖనం మీద నుంచి మనసు పక్కకు తొలగిపోతుందో, ఎప్పుడు వాక్యం మీద నుంచి విశ్వాసి లక్ష్యం ఉంచడం మానేస్తాడో, అప్పుడు ఖచ్చితంగా అతడు మెలకుగా ఉండలేడు, అతని దీపం వెలగదు, అతడు పనిచేసేవాడుగా ఉండలేడు. వాక్యం మీద లక్ష్యం ఉంచని వాడెవడైనా అతగాడు ప్రభు రాకడ సమయాన్న సిగ్గుపడవలసిన వాడుగా ఉంటాడు. సిగ్గుపడవలసిన వాడుగానే ఉంటాడు. ఆలోచించండి. రిఫర్మేషన్కి ముందు వాక్యం దూరమైంది. విశ్వాసం నుంచి లేఖనాన్ని దూరం చేశారు. లేఖనం చదవనక్కర్లేదు, ఓ పుస్తకం చదివితే చాలు అన్నట్టు అయిపోయింది. ఆ మీదట భారతదేశంలో మద్రాసులో ఉద్యమం ఆరంభమయ్యే నాటికి విశ్వాసుల్లో, అంటే సంఘాలకు అటెండ్ అయ్యే వారిలో చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే లేఖనాలు ఉన్నాయి, బైబిళ్ళు ఉన్నాయి. మిగతా వాళ్ళ దగ్గర లేవు. ఈసారి మీటింగ్ వచ్చేటప్పుడు ప్రతివారు మీ సొంత బైబిళ్ళని తీసుకుని రండి అని సహోదరుడు బక్సింగ్ గారు అనౌన్స్ చేసినప్పుడు అందరూ వెళ్ళి పాత బుక్ స్టాల్లో ఉన్నటువంటి బైబిళ్ళు కూడా కొనుక్కొచ్చుకున్నారట. బైబిల్ సొసైటీ దగ్గర ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా అయిపోయింది. మేము ఇప్పుడు సరఫరా చేయలేమని బైబిల్ సొసైటీ వారి చేతులు పైకెత్తేశారని రాస్తాడు అందులో. మాన్సూన్ డే బ్రేక్లో ఆ విషయం, అంటే
వర్షతు సూర్యోదయంలో ఆ మాట రాయటం జరిగింది. ఈ మధ్యనే రిలీజ్ అయినటువంటి ఎడ్లకు కాళిజారే అనే పుస్తకంలో కూడా ఆ విషయం రాయటం జరిగింది, తర్జుమా చేయటం జరిగింది. వాక్యాన్ని నుండి ఎప్పుడు విశ్వాసి దూరం అయిపోతాడో అప్పుడు అతడు ఆత్మీయంగా గుడివాడవుతాడు, ఆత్మీయంగా జీవరహితుడవుతాడు. అతడు బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే ఉంటుంది తప్ప అతడు మెలకువ కలిగి ఉండేటువంటి స్థితి అతనికి ఉండదు. అందుకనే పేతురు గారు అంటాడు, వాక్యం మీద లక్ష్యం ఉంచండి, వాక్యం మీద లక్ష్యం ఉంచండి. ఇదే మాట ప్రభు తానే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాస్తూ 1వ అధ్యాయం 3వ వచనంలో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. వాక్యాన్ని చదవడం అనేది మానకండి. వాక్యాన్ని చదవడం అనేది రాకడ వరకు జరగవలసిన పరిస్థితి. ఆయన వచ్చేటంత వరకు వాక్యం చదవడం అనేది మానేయొద్దు. అది ఖచ్చితంగా జరుగుతూ ఉండవలసిన పని, నువ్వు చేయవలసిన పని. నీ ఆత్మీయమైన మెలకువ కోసం, నువ్వు హెచ్చరించబడడం కోసం, నువ్వు సరిదిద్దబడడం కోసం, నువ్వు ప్రోత్సహించబడడం కోసం, నువ్వు ప్రార్థనకు పురికొల్పబడడం కోసం వాక్యాన్ని నువ్వు చదువుతూనే ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఇదే మాట ఎంత స్పష్టంగా పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నేను వచ్చు వరకు చదువుట ఎందును అంటాడు. చదువుట ఎందును. జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరు వాక్యం చదవడాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారి ప్రార్థన బలహీనంగా ఉంటుంది. ఎవరు వాక్యం చదవడాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారి యొక్క ప్రవర్తన బలహీనంగా ఉంటుంది. ఎవరు వాక్యాన్ని చదివి ధ్యానించి దానిని గ్రహించకుండా ఉంటారో అలాంటి వారు బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటారు. ఆ మనస్సాక్షి కానీ, ఆ ప్రవర్తన కానీ, ఆ ఆత్మలో ఉండే బలం కానీ వాళ్ళు శోధనను జయించడానికి సాలినదిగా ఉండదు. వాక్యాన్ని చదవడం అనేది అత్యంత అవసరం. ఆ దినం సమీపించే కొలది మానక వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. చదువువాడు ధన్యుడు అంటే ఆశీర్వదించబడతాడు అని అర్థం. వాక్యం ఎన్నిసార్లు చదివినా నిత్య నూతనంగా ఉంటుంది. ఈ బైబిల్ ఎన్నటికీ ఓల్డ్ బుక్ కాదిది. ఇది నిన్నటి వార్తాపత్రిక కాదు అంటాడు భక్తుడు, ఇది రేపటి వార్తాపత్రిక అంటాడు. రేపటిని గురించి, నిత్యత్వాన్ని గురించి ఒక విశ్వాసిని ప్రోత్సహించేది, ప్రేరేపించేది, అతని అంతరంగంలో మంట కలుగు చేసేది లేఖనం. లేఖనాన్ని పరిశుద్ధాత్మదేవుడు బలపరిచి నిన్ను వాడుకోవడానికి నువ్వు ఆయన చేతిలో సాధనానివి అవుతావు. వాక్యం లేని వ్యక్తి ప్రమాదకరమైన స్థితిలో ఉంటాడు. వాక్యం చదవడం అనేది చేస్తూనే ఉండాలి. అంతేకాదు, ఇక్కడ అన్నాడు విని అన్నాడు, వాటిని విని అన్నాడు. చదవడం కాదు, వినటం కూడా. చాలా మంది వినటం అనేది పోయింది. ఎప్పుడు చెప్పటం ప్రారంభిస్తారో అప్పుడు వినటం మానేస్తారు. మాట్లాడడం అలవాటైన వాడు ఇక వినడు. పేరు ప్రఖ్యాతులు వచ్చినవాడు ఇక నేర్చుకోడు, ఎప్పుడూ నేర్చుకోలేడు. హృదయపూర్వకంగా మీతో నేను చెప్పే మాట ఏమిటంటే, మీరు ఫలవంతమైన విశ్వాసిగానో, ఫలవంతమైన సేవకునిగానో, ఫలవంతమైన సంఘ పెద్దగానో, ఫలవంతమైన సువార్థికునిగానో,
ఫలవంతమైన పరిచారకునిగానో ఫలవంతమైన విశ్వాసిగానో ఉండాలి అని కోరుకుంటే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని చదువుతూ ఉండాలి, చెప్పేది వింటూ ఉండాలి. వినడం అనేది ఓ అద్భుతమైన వ్యాసంగం. అది విననివాడు ఏం నేర్చుకుంటాడు? విననివాడు ఏం గ్రహిస్తాడు? విననివానికి ఏం తెలుస్తుంది? చదవనివాడు తెలుసుకోలేడు, విననివాడు తెలుసుకోలేడు. చిన్న చిన్న పిల్లలు మాట్లాడతారు, యవనస్తులు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో, వాళ్ళ పదం ఎంత బాగుంటుందో. మొన్న చిన్నగంజాంలో తమ్ముడు సైమన్ భార్య ఒక తమ్ముడితో, బాబు నేను ఒక మాట చెప్తానయ్యా, దైవ సేవకుల్ని బాధ పెట్టకండి అయ్యా, తీర్పు వస్తుందయ్యా అన్నదట ఆవిడ. దైవ సేవకుల్ని నిష్ఠూర పెట్టకండి అయ్యా, మీరు కష్టాన్ని తెచ్చుకుంటారు. ఎవరు చెప్పారు ఆ పిల్లకి? ఏం చదువుకుంది? బైబిల్ కాలేజీలో ఏమైనా చదివిందా? లేదు. లేదు. లేఖనంలో దేవుని స్వరం వినగలుగుతుంది గనుక ఆ మాట అంది. అవును, దైవ సేవకుల్ని నిష్ఠూర పెట్టడం వాక్యం తెలిసిన తరువాత లెక్కలేనితనం వస్తుంది. కానీ వినడం ద్వారా ఖచ్చితంగా ఒక వ్యక్తి విధేయుడవుతాడు. చదివినా విధేయుడు కావాలి, వినినా విధేయుడు కావాలి. నేర్చుకునే తత్వం ఎప్పుడు కోల్పోతామో అప్పుడు ఖచ్చితంగా మనం మెలకువ లేని వారంగానో, స్పృహ లేని వారంగానో, బాధ్యత రహితులంగానూ మారిపోతాం. ఈ విషయాలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రభు స్పష్టంగా చెప్తూ, జాగ్రత్త సుమా ఏమన్నారైనా రాస్తూ, లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు ఆయన. వెలిగే దీపానికి వాక్యం అవసరం, వెలిగే దీపానికి వినడం అవసరం, వాక్యం వినడం అవసరం. ఈ రెండు అవసరాలే. ఇంత మాత్రమే కాదు సుమా, వెలిగే దీపానికి అవసరమైంది ఏమిటో ఈ మార్క్సు వార్త 13వ అధ్యాయంలో చెప్పాడు. 33వ వచనంలో ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేయడం అనేది కూడా వెలిగే దీపానికి అవసరం. వాక్యం చదవడం, వాక్యాన్ని వినడం, ప్రార్థన చేయడం, ఈ మూడంతల ప్రక్రియ ఒక విశ్వాసి రాకడ వరకు కొనసాగించవలసిందే. వీటిని ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రార్థన అనేది అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడేది. చాలామంది వాక్యాన్ని చదువుతారు, కానీ ప్రార్థన అంత చేయరు. ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు, నువ్వు ఎంత బైబిల్ చదువుతావో అంత ప్రార్థన చేయి, ఎంత ప్రార్థన చేస్తావో అంత బైబిల్ చదువు, అప్పుడు నీ జీవితం సమతౌల్యంగా ఉంటుంది అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. చాలామంది ప్రార్థన గంటలు చేస్తారు, చేస్తూనే ఉంటారు. ప్రార్థనా పరులనే పేరు వస్తుంది, కానీ వాళ్ళ వ్యక్తిత్వం ప్రభు రూపంలోనికి వస్తుందా అంటే రాదు. వారు తొందరపడతారు, వారు తొందరపడి మాట్లాడతారు, అవసరమైతే పోట్లాడతారు, గొడవ పెట్టుకుంటారు. ఇవన్నీ ఎందుకు అవుతాయి చెప్పనా? తగినంత వాక్యాన్ని వారు చదవకపోవడం. అంతేకాదు, కొంతమంది వాక్యం చదువుతారు బాగా, కానీ ప్రార్థన చేయరు. వాళ్ళు ఏమవుతారో తెలుసా? వాళ్ళు ప్రకటించేవారుగా ఉంటారు, కానీ ఆచరించే దగ్గర వాళ్ళు శూన్యం, బలహీనులవుతారు. ఈ రెండు సమతౌల్యంగా ఉండాలి. నడుం కట్టుకోండి అన్నప్పుడు రెండు చేతులు ఎలా కలవాలో, వాక్యము ప్రార్థన అనే ఈ రెండు జత కలిస్తేనే నువ్వు బలంగా ఉంటావు. అది లేకపోతే నువ్వు అత్యంత బలహీనుడు అవుతావు. ఇందులో అనుమానం కొంచెం కూడా లేదు. ఆ దినం సమీపించే కొలది ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రభు ఏం చెప్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. సామాన్యమైన సంగతులు. ఏం చేస్తున్నావమ్మా ఇంత రాత్రిపూట అంటే, లేదండి ఈరోజు నేను
లేచాను, అనుకున్నంత చదవలేకపోయినాను బైబిల్. అందుకని ఇప్పుడు చదువుతున్నాను. చదివి ఆ తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత పండుకుంటానులేండి, అందరూ నిద్రపోతున్నారు. ఓ ఇల్లాలు చెప్పిన మాట తన భర్తతో. అవును. వాక్యం చదవడాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. వెళ్ళి వాక్యం వినడాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. కొన్ని సంవత్సరాలు అయ్యాక విశ్వాసులు కేవలం ఆదివారం నాడు ఆరాధన తప్ప బైబిల్ స్టడీ కానీ విజ్ఞాపన కూడికి కానీ అటెండ్ కానే కారు. స్త్రీలైతే ఈ రెండిటితో పాటు స్త్రీల కూడికి కూడా గైర్హాజరవుతారు. ఇంకా చెప్పండి మీరు, ఇవన్నీ లేకపోతే మనం ఎలా ఉంటాం? నేను జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. దొరికి చెప్పాను. ఓ రోజు నా కొడుకు చిన్నోడు నా భార్య దగ్గరికి వచ్చాడు. వచ్చి, అమ్మా, ఏరోప్లేన్ స్పెల్లింగ్ ఏమిటి అన్నాడు. ఆమె ఒకసారి ఏ అంది. ఇంకా తర్వాత చెప్పలా. పాపం బిఏ చదివింది, బిఏ చదువుకుంది ఆవిడ. కానీ పన్నెండు సంవత్సరాలు లేదా 13 సంవత్సరాలు అయింది. పనిలో పడింది. అక్షరాలు, తాను చదువు అన్నీ మర్చిపోయింది. ఏరోప్లేన్ స్పెల్లింగ్ తనకు రాలేదు. అప్పుడు నేను ఇలా అనుకున్నాను. ఒక దైవ సేవకుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆయన అన్నాడు, ఒక వ్యక్తి ఒక ఇన్స్ట్రుమెంట్ని సాధన చేసేటప్పుడు అతడు ప్రాక్టీస్ చేయడం కొద్ది రోజులు ఆపితే తనకు మాత్రమే కాదు, ఆ ఇన్స్ట్రుమెంట్ను వింటున్న వారికి కూడా తెలుస్తుందట, ఇతడు అలవాటు తప్పాడు అని. సరిగ్గా ఆత్మీయ జీవితం బలంగా ఉండాలన్నా, ఎదగాలన్నా, పరిణితి చెందాలన్నా, దేవుని పని నమ్మకంగా చేయాలి అనన్నా ప్రాథమికంగా ఇవి అవసరం. ఇవి మీ దీపాలు వెలగడానికి ఉపయుక్తమైనవి. అలా వెలిగేందుకు ప్రభు మిమ్మును ప్రేరేపిస్తున్నప్పుడు మీరు అలా చేస్తూ ఉన్నారా? ఆయన వస్తారు. అలా ఎవరైతే మెలకుగా ఉండి చేస్తున్నారో వారిని కూర్చుండబెట్టి ఆయనే ఉపచారం చేస్తాడట. భోజన పంక్తిని కూర్చుండబెట్టి. అబ్బా, ఎంత భాగ్యం ఇది, ఎంత ధన్యత ఇది. ఇది మనం చెప్పుకునే వాటిలో మొదటిది. మొదటిగా సంఘం లోపల ఏం చేయాలో చెప్పాను, వ్యక్తిగతంగా ఏం చేయాలో కూడా చెప్పాం. తిరిగి మరో మాట కూడా నేను మీతో చెప్పాలి. అదేమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాశాడు. ఏమని రాశాడంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు మనుషుల ఎదుట ప్రకాశించవలసిన సత్క్రియ నువ్వు చేసే కార్యాలు రెండూను. కేవలం మంచి కార్యాలు చేయడం కాదు, నువ్వే ఓ సత్క్రియగా ఉండడం. నువ్వు ఒక సత్క్రియగా ఉండడానికి పిలువబడ్డావు. నువ్వు వెలగాలి. వెలగడం అనేది నీవు జీవించే జీవన విధానం, నువ్వు చేసేటువంటి పనులు, ఈ రెండు కూడా వెలిగించేటువంటి సత్క్రియలుగాను సజ్జీవితంగాను ఉంటుంది. ఉదాహరణకు మనం ప్రభువును చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథంలో ప్రభువును గురించి ఇలా రాయబడింది. అది 10వ అధ్యాయం 38వ వచనంలో
అదేమనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు, చివరి మాట, సంచరించుచూ ఉండెను. మేలు చేయుచు సంచరించుచుండెను అనే పదం దగ్గర శక్తి కలిగిన వ్యక్తిగత జీవితం, దైవాత్మ చేత నింపబడి బలం కలిగిన జీవితాన్ని చూపిస్తుంది. ఇలా కొనసాగే జీవితం నీ నా బ్రతుకుల్లో ఉండాలని, మనం అలా కొనసాగాలని ప్రభు కోరుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. మనం హెచ్చరించేవాళ్ళమైతే, పంచిపెట్టేవారమైతే, మనం చేయవలసిన పనిని అంతవరకు నమ్మకంగా కొనసాగించాలి. మన వ్యక్తిగత జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి మనం చదివేవారంగా, వినేవారంగా, ప్రార్థించేవారంగా మన యొక్క దైనందిన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ఇలా కొనసాగించుకుని వెళ్ళడం అనేది దేవుడు ప్రతి వ్యక్తి నుండి కోరుతున్నాడు. దానిని మెలకువగాను, దీపం వెలుగుచూ ఉండడానిగాను మనం భావించాలి. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మరోమారు మా ప్రియులతో కలిసి ఈ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మీరిచ్చిన కృప కొరకు స్తుతిస్తున్నాం. మరల తిరిగి మేము శుక్రవారం రాత్రి 9:30 కలుసుకునే పర్యంతం మీ రెక్కల నీడను భద్రపరచుమని మీ కృపాహస్తాలకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మహిమను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.